సార్ నా పేరు చెన్నయ్య సార్, ఆర్మూర్ చెన్నయ్య. మా ఊళ్ళో లేని టైంలో వచ్చి సార్ కర్ణాటక భాస్కర్ రెడ్డి అని వాళ్ళ కొడుకు భాస్కర్ రెడ్డి, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ కూతురు, వాళ్ళ బామర్ది 5గురు వచ్చేసి మా మిస్సెస్ను పోతే మా కూతుర్ని ఇద్దరిని కాలబడి వాళ్ళు ఎత్తమొచ్చిన కొట్టారు. లేబర్ సాకన్నా ఇక్కడ ఏం పనిరా, మీరు వచ్చి ఇక్కడ బతికేది కానించే వచ్చి అని మాకు రక్షణ లేకుండా పోయింది. పోతే పైపెచ్చు వారం రోజుల నాడు డ్రైనేజ్ కాలువ వేస్తుంటే డ్రైనేజ్ కాలువలో వాళ్ళ ప్లాట్లో చెట్టు అడ్డం ఉంటే మా చెట్టు తీసేస్తే వాళ్ళ గోడ పడగొట్టేది. మేము ఆ చెట్టు దీన్ని ఇస్తాం లేదని చెప్పి మా గోడ మీద కక్ష సాధించినట్టు చేసేసరికి పట్టణం నాయకుడు ఫిరోజ్ వచ్చి దగ్గరుండి వాళ్ళ గోడతో పని ఏముంటాయా, ఈ చెట్టు కదా ముందు అడ్డం వచ్చింది, చెట్టు తీసేయాలని చెప్పి ఆ ఫిరోజు ఆ చెట్టు తీపిచ్చేసి వెళ్ళిపోతే, అలా మీ దగ్గరుండి చెట్టు తీపిచ్చినావు కదా నాది, మీ అంటూ దేనిస్తాను వారం రోజులు ఆగినాక అని చెప్పి వెళ్ళిపోయింది సార్. వాళ్ళు నాయకులు కూడా వాళ్ళు తిట్టి వెళ్ళిపోయి విన్నారు. పోతే పైపెత్తు నిన్న వచ్చి మేము ఇంట్లో లేని టైంలో వచ్చేసి మా మిస్సెస్ 11:30 టైంలో వచ్చేసి వాళ్ళు కాడబల్లి కొట్టి వెళ్ళిపోయింది సార్. వచ్చి పైపెత్తు మా మీద రిటర్న్ కేసు పెట్టాలని చెప్పి హాస్పిటల్లో చేరింది సార్. అది విషయం జరిగింది. మాకు రక్షణ లేదు సార్, మాకు రక్షణ జరగాలి, రక్షణ కలిగాలి, మాకు న్యాయం జరగాలి. రజకులంటే చిన్న చూపు చూస్తారు, దొంగ వ్యాపార సాకల ఏం పని మీకు అని ఈ విధంగా వాళ్ళ నోటికి వచ్చినట్టు ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడి దురుసుగా ప్రవర్తించటము. వారానికి ఒక రోజు నైట్ కొరక 1000 బళ్ళు వేసుకొని వస్తున్నారు సార్. మా ఇళ్ళ దగ్గరికి రెయ్యి వచ్చేది పోయిన అంత గత వారంలో కొరక ఏరే సీన్ అని చెప్పి వాళ్ళ మీద కలబడి ఒక రుక్సాయన్ మీద వాళ్ళ కూతురు నన్ను పట్టుకున్నారు, స్వర్ణ ప్యాలెస్ అని చెప్పి కొత్త కేసులు అక్కడ బనాయించి ఆ కేసు ఇంకా జరుగుతుంది. అది జరుగుతుంటే కూడా వాళ్ళకి లెక్క లేకుండా, కేసు అంటే లెక్క లేకుండా ఈ విధంగా మేము లేబర్ అంటే లెక్క లేకుండా ఈ విధంగా కొడుతున్నాం సార్. అది జరిగింది. పోతే ఆ కొట్టింది కూడా మొత్తం మా వాళ్ళు పక్కన నుండి ఈడియో తీశారు. ఆ ఈడియో కూడా వైరల్ చేయండి సార్, మాకు అది కావాలి, మాకు న్యాయం జరగాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి సార్. మాకు వాళ్ళని అరెస్ట్ చేసేది కావాలి, బయటికి రాకూడదు, లేబర్ అంటే చిన్న చూపు చూడకూడదు. అది నేను ఇంట్లో వంట చేసుకుంటున్నాగా 5 వచ్చి అమ్మ మీద గొడవ పెట్టుకున్నాను. అమ్మ చెట్టు కింద మీరు అన్నయ్య వాళ్ళు మాట్లాడుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాను. నేను సరేలే వాళ్ళు మాట్లాడుకుంటున్నాను చెప్పి నేను వంట చేసుకుంటూ ఉన్నాను. వీళ్ళు గట్టిగా బ్యాగ్ తీస్తూ ఉన్నాయి. ఇద్దరు మగవాళ్ళు 2 ఆడవాళ్ళు. ఈయన మీదకి వెళ్తుంటే ఏంటి అని చెప్పి నేను నిలబడి చూసి కాసేపు మళ్ళీ వచ్చేసాను. తను సర్దుకుంటుందే మళ్ళీ ఎక్కువ చేసేటువంటి నేను వెళ్ళాను. అమ్మని కొట్టడానికి వస్తుంటే అతని చేతులు అక్కడ పెట్టి నేను కూడా కొట్టేసేసాను ప్లేస్. అంతవరకు నేను చూస్తున్నాను. 2 ఆడవాళ్ళు 3 మగవాళ్ళు. వాళ్ళని చుట్టూ పట్టేసి మొత్తం ఇదంతా రెక్కేసి కాలు చోటు వెళ్ళాను సార్. కింద పడేసిన తర్వాత అది ఎవరు నేను చూడలేదు. ఒకతనే చూడలేదు, కొట్టేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూడలేదు. కొట్టారా? కొట్టేసి